ఏదో టెస్ట్ ఉంది, అది పాస్ అయితేనే అతను ఏసీ అవుతారు. ఆ కోపమంతా నీ మీద చూపిస్తారు, చూసుకో జాగ్రత్త. సార్, ఇప్పుడు నాకు నా కారు కావాలంటే ఏం చేయాలి? ఒక పని చెయ్యి, అతనికి నచ్చుతుందో నచ్చదో రోజు వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ అడుగు. కానీ మనసు మారుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు అతను సైకోమెట్రిక్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంది. అందులో అతను ఫెయిల్ అయ్యాడు అంటే ఒకవేళ కొత్త ఇన్స్పెక్టర్ వచ్చి నీ కారుని బయటికి వదిలినా వదిలేయచ్చు. అవకాశం ఉంది, చూసుకో. సరే, కానీ ఆ కారు నాదయ్యా. దేవయాని, మన కారు దొరికేసింది. ఆ ఇన్స్పెక్టరే తీసుకెళ్లాడు. నేను ఎలా అయినా కారు తీసుకొస్తాను, నువ్వు ఇంటికి రా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు రావు? ఏంటి కోపమా? జరిగిందంతా నీకు తెలుసు కదా. అన్నీ తెలుసా? అయితే ఆ 2 లక్షలు? నీ భర్త నా దగ్గర 2 లక్షలు తీసుకుని జైలుకి పోయాడు. 2 లక్షలా?